వైసీపీ మీడియా చీఫ్ పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పూడి శ్రీహరి అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని అన్నారు. పూడి శ్రీహరి అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. కుప్పంకు తీసుకువెళ్తున్నారట. చంద్రబాబు గారి మీద చట్ట వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద నెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవటానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారి మీద కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేకుండానే ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే చంద్రబాబు గారి తోడల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పెద్ద పుస్తకమే రాసి, నా తోడల్లుడు చంద్రబాబు నాయుడు అంత నీచుడు దుర్మార్గుడు మరెవ్వరూ లేరు, చరిత్రలో ఇలాంటి వ్యక్తిని కానము, ఇంతటి అవినీతి పరుడు లేడు, తన స్వార్థం కోసమని ఎవరినైనా కూడా వాడుకొని వదిలేసి తన్ని తగలేసే రకం, ఎన్ని రకాలైనటువంటి కరప్షన్స్ చేయగలమో అన్ని రకాలుగా చేసి నిరూపించినటువంటి వ్యక్తి. తను అధికారంలో లేనప్పుడు